హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నిమ్మకాయ కారం చేయటం చూపిస్తాను. ఇది నిమ్మకాయ పచ్చడి అందరికీ తెలిసిందే. నిమ్మకాయ కారం మరి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఇది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి నిమ్మకాయ కారంతో తింటే నోరు బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నోటికి. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు తాలింపు పెట్టుకోవాలండి. ఇది ఆయిల్ వచ్చేసి గానుగ నూనె అండి. గానుగ నూనె ఇప్పుడు వాడమంటున్నారు కదా, అన్ని కల్తీ నూనెలు ఎక్కువైపోయినాయి కదండి మనకి. మేము ఇదే వాడతాము. బాగుంటుందండి ఈ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లో పప్పులు యాడ్ చేసుకుందాం. శనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూను, నిమ్మకాయలు ఒక 10 నిమ్మకాయలు నేను రసం తీసి వడపోసుకొని, అంటే స్ట్రెయినర్తో వడపోసుకోవాలండి. గింజలు ఎక్కువ ఉంటాయి కదా, గింజలు తీసేసి రసం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పులు ఫ్రై చేసుకుందామండి. పప్పులు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా యాడ్ చేద్దాం. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ కూడా, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి నేను. వెల్లుల్లిపాయ కొంచెం దంచుకొని అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో వెల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఎగిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి. ఇంగు కూడా చాలా మంచిది కదా, పులుపు ఉన్న దాంట్లో ఇంగు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. పులుసులు కానీ, సాంబార్ కానీ, పప్పులో కానీ, ఇట్లాంటి పులుపు పదార్థాలు ఏ వండుకున్నా దాంట్లో ఇంగు మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకుందాం. తర్వాత ఇవన్నీ ఒక్క నిమిషం వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం స్టవ్ వేడి ఎక్కువలో కారం వేస్తే మాడినట్టు అవుతుందన్నమాట. అందుకు అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం ఆగిన తర్వాత కారం యాడ్ చేద్దాం. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత ఆ నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుందామండి. చాలా వరకు ఆరిపోయింది, కొంచెం వేడి ఉంది. ఇప్పుడు పర్వాలేదు, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసేసుకుందాము. చాలా ఎమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్సే, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చెప్పాను కదా, నోరు బాగాలేనప్పుడు తింటే అమృతమే అనిపిస్తుంది అనమాట. రోజుకు ఒక నిమ్మకాయ వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. సి విటమిన్ రిచ్గా ఉంటుంది కదా నిమ్మకాయలో. దానివల్ల నిమ్మకాయ కంపల్సరీ వాడుకోవడం చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజు ఉదయమే ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో లెమన్, హనీ యూస్ చేసుకొని తాగటం వల్ల వెయిట్ లాస్ తొందరగా తగ్గుతారండి. ఈ నిమ్మకాయ కారంలో పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 కాయలు యాడ్ చేసుకోవాలి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి అవి యాడ్ చేయటం వల్ల. అవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత నిమ్మకాయ కారంలో రెడీ చేసుకున్న కారం ఉంది కదండి, దాంట్లోనే వేసుకోవాలి. అన్నంలో కలుపుకొని తింటే ఎమ్మీగా ఎంత బాగుంటుందో అండి. అసలు నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది అది. మీరు కూడా చేసుకోండి. ఇది స్వచ్ఛమైన మా ఆవు నెయ్యి అండి, దేశీయ ఆవు నెయ్యి. దీంతో నేను ఒక క్రీమ్ తయారు చేయటం చూపిస్తాను. అది పూర్వకాలందంట. నేను అది త్వరలో మీకు అది కూడా పెడతానండి. ఆ క్రీమ్ ఒకసారి రెడీ చేశాను, చాలా స్మూత్గా ఎంత బాగుందంటే చాలా బాగుంది. చంటి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అది క్రీమ్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుందండి. స్కిన్ పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా కానీ మాయిశ్చరైజర్గా బాగా పనిచేస్తుంది. అది ఎలాగో నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఎమ్మి నిమ్మకాయ కారంతో
నేను టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఆరిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుందండి. ఎమ్మి ఎమ్మి టేస్టీ నిమ్మకాయ కారము. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.